6వ తారీఖు శనివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో విశ్వ హిందూ పరిషత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో గత 35 సంవత్సరాలుగా ఉండేటువంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇక్కడ వచ్చేటువంటి గణనాథులకు కొబ్బరికాయ పూలదండ ఇచ్చి స్వామివారికి నివేదించి స్వామివారిని నిమజ్జనానికి స్వాగతింపడం అనేటువంటి ఆనవాయితీని కొనసాగిస్తూ ఎవరైతే గణనాథులను 9 రోజులు పూజలు చేసి నిమజ్జనానికి భద్రాచలం తీసుకువెళ్తున్నారో ఆ యొక్క గణనాథుని వెంట ఉండేటువంటి భక్తులందరూ కూడా నియమనిష్టలతో ఉండి ఎటువంటి మాదక ద్రవ్యాలు కానీ మత్తు పానీయాలు కానీ సేవించకుండా స్వామివారిని 9 రోజులు భక్తితో పూజించినటువంటి భక్తితోనే నిమజ్జనం చేసే వరకు కూడా ఉండి వారందరూ కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేరినప్పుడే వారి యొక్క తల్లిదండ్రులకు ఆత్మకి కంగారు అనేది లేకుండా ఇబ్బంది పడకుండా వాళ్ళు స్వాగతించేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వయసులో ఉన్నటువంటి యూత్ పిల్లలు దుర్వినియోగం చేయకుండా తొందరపాటుతనానికి లోను కాకుండా ఖచ్చితమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే ఉత్సవ కమిటీ వారు సూచించేటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ సంతోషదాయకమైన వాతావరణంలో నిమజ్జనాన్ని పూర్తి చేసుకొని వారు క్షేమంగా ఇంటికి చేరాలని ఆ రకంగా భగవంతుడు వారికి మాకు అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై.